హాయ్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని. 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. 25 కంట్రీస్‌తో 200 క్రోర్స్ పైగా నేను అసెట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అంటే చాలామంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే ముందు కొన్ని సజెషన్స్‌కి నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను జెన్యూన్‌గా ఏ ఏరియాలో పెడితే ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవుతుంది, ఏ ఏరియాలో పెడితే డెడ్ అవుతుంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం పీస్‌ఫుల్ లైఫ్‌ని మనం చేసుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చాలా డీటెయిల్‌గా ఇస్తూ ఉంటాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్ఆర్ఐ రెమిటెన్స్. అంటే చాలామంది ఎన్ఆర్ఐలని నేనెప్పుడూ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేది ఎందుకో తెలుసా? ఇండియా యొక్క జీడీపీ పెరిగింది అంటే అది ఎన్ఆర్ఐల నుంచి కూడా. ఎందుకు అంటున్నానంటే, మీరు అక్కడ కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయల్లో కొంత అమౌంట్‌ని ఇండియాకి పంపించడంతో, అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఉద్దేశంతో అవ్వచ్చు. బట్ అక్కడి నుంచి వచ్చే డాలర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఇక్కడ ఇండియా యొక్క జీడీపీని పెంచుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీకున్నటువంటి అంటే మన సొంత దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమింగ్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు పెట్టాలనుకునే ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అయినా ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా, బెటర్ ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఉండడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. లైక్ ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా కూడా నేను చెప్పబోయేదేంటంటే, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంట్ ఎలాంటి ప్లేసెస్‌లో చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రెమిటెన్స్. అంటే ఎన్ఆర్ఐలు సంపాదించుకున్న దాంట్లో కొంత అమౌంట్‌ని ఇండియాకి తిరిగి పంపిస్తాము. దీన్ని రెమిటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్‌కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాల రీత్యా కొంచెం అమౌంట్ పంపించొచ్చు. ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఒక 50,000 వరకు అయితే మీ పేరెంట్స్‌కి పంపించుకోవచ్చు. అది అందరికీ తెలిసిందే. సమ్ డాలర్స్ వరకు కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్లు చేయొచ్చు. ఇలాంటి రెమిటెన్స్ నుంచి వచ్చే ఆదాయమే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మంచి ఆదాయం అవుతుంది. అయితే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ మీద ఎందుకు చేయాలో తెలుసుకుందాం. ఎన్ఆర్ఐలకి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ప్లాట్స్, ఫ్లాట్స్ అండ్ విల్లాస్. అంటే నేను ఈరోజు ఓపెన్‌గా మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎన్ఆర్ఐలు అయ్యుండి అక్కడ కష్టపడి సంపాదించుకొని ఇక్కడ విల్లాస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. తప్పులేదు, చేయొచ్చు. బట్ దాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తారు? మీ పేరెంట్స్‌ని తీసుకొచ్చి మీరు ఆ విల్లాస్‌లో ఉంచి ఎంజాయ్ చేయించగలరా? అలా అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ చాలామంది ఏంటంటే ఇదొక ట్రేడింగ్ లాగా కొన్ని విల్లాస్ తీసుకోవడము, తర్వాత వాటిని మెయింటెనెన్స్ చేయలేక తర్వాత ఇబ్బంది పడడము. అంటే ప్లానింగ్ కరెక్ట్‌గా ఉంటేనే వెల్త్ పెరుగుతుంది. సో నేనేమంటున్నానంటే ఎన్ఆర్ఐలకి నేను ఎక్కువగా సజెస్ట్ చేసేదేంటంటే ఓపెన్ ప్లాట్స్‌ని సజెస్ట్ చేస్తా. ఎందుకు అంటే ఓపెన్ ప్లాట్స్‌కి మెయింటెనెన్స్ తక్కువుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈజీగా మనం ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలనుకున్నప్పుడు రీసేల్ ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ల్యాండ్‌ని ఎక్కడ క్రియేట్ చేయలేము. అంటే ల్యాండ్‌ని ఎక్కడ కూడా వేరే చోటకి మార్చలేము కాబట్టి ల్యాండ్ అనేది ఒక స్టాటిక్ అంటే ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ప్లస్ మీరు ఎక్కడైనా చూసుకోండి ఒక 10, 15 సంవత్సరాల కాలంలో ల్యాండ్ అనేది 8 నుంచి 10 నుంచి 15 నుంచి 100, 1000 రెట్లు పెరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 సంవత్సరాల క్రితం కూకట్పల్లిలోనే చూసుకుంటే ఎన్ని రెట్లు పెరిగిందంటే 3000 రెట్లు పెరిగింది దాని యొక్క వాల్యూ. అండ్ మీరు కోకాపేట ఇలాంటివి అయితే వేల రెట్లు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మీరు ఇలాంటి రెట్లను ఎంజాయ్ చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడున్న మేజర్ హైవేస్ ఏంటో చూద్దాం. షాద్ నగర్. షాద్ నగర్ ఒకటి, ముంబై హైవే ఒకటి. షాద్ నగర్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని ఎన్‌హెచ్-44 అంటారు. ఈ ఏరియాస్‌లో ఎంత ప్రైస్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు అనేది మీ డౌట్. మీరు వెయిట్ చేయగలిగిన పీరియడ్ 10 ఇయర్స్ కంటే మోర్ ఉంటే 8,000, 10,000, 12,000లో పెట్టుకోండి. అంటే ఒక 5, 6 ఇయర్స్‌లో మీకు ఏదైనా దాన్ని మళ్ళీ రీసేల్ చేద్దాము అనుకున్నప్పుడు ఒక 15,000 నుంచి 20,000 వరకు వెళ్ళండి. ఏ ఏరియాలో పెడితే ఇన్వెస్ట్‌మెంట్ బావుంటుంది. మనము షాద్ నగర్ అంటే శంషాబాద్ తర్వాత ఒక 10 కిలోమీటర్ల వరకు మనకి 111 జీవో ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లు డెడ్ అవుతాయి. ఎవరైనా తక్కువ రేట్లకి ఇస్తారనుకున్నా అది 111 జీవోలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి. సెకండ్ కొంచెం ముందుకెళ్తే తిమ్మాపూర్ గానీ, కొత్తూరు గానీ ఈ ఏరియాస్‌లో కూడా మంచి రేట్లు ఆల్రెడీ పెరిగున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే సోలీపూర్ గానీ లేదంటే ఆ ఏరియాకి రైట్ సైడ్ తిరిగితే పరిగి రోడ్డు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి ఆపర్చునిటీస్. అండ్ మీకు ఒకవేళ నాగులపల్లి ఏరియాస్‌లో అంటే లైక్ ఏదైతే సింబయోసిస్ యూనివర్సిటీ ఉంది. అట్ ది సేమ్ టైమ్ కన్హా శాంతివనం ఉంది. ఈ ఏరియాస్‌లో చుట్టుపక్కల ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా దాంట్లోకెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే బాలానగర్ గానీ అండ్ బూర్గుల, బాలానగరు అండ్ ఇంకా ముందుకు వెళ్తే రాజాపూర్ వరకు మీరు హ్యాపీగా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే కొంచెం లాంగ్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్ కంపెనీ ఉందంటే లాంగ్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి.
ఎప్పుడైనా ఎన్ఆర్ఐలకి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్. అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఒకే చోట పెట్టేయద్దు. అంటే షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, జస్ట్ ఇమ్మీడియేట్‌లీ షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ ముంబై హైవేకి షిఫ్ట్ చేయండి. ముంబై హైవేలో ఒక ప్లాట్ ఉంది మీకు, షాద్‌నగర్‌లో ఒక ప్లాట్ ఉంది. దెన్ శ్రీశైలం హైవేలోకి షిఫ్ట్ చేసుకోండి. అట్లా మీరు ఎలాంటి ప్లేసెస్‌లో పెట్టాలి అనేది కూడా మీకు బాగా తెలిసుండాలి. అండ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చేయకూడని పనులేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళని నమ్మి వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ, అంటే మీరు ఇక్కడ నేను రీసెంట్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత దాన్ని సేల్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు. అయితే ఆ ఏరియాలో ఆల్రెడీ 60,000, 65,000 స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. బట్ వీళ్ళ రిలేటివ్స్ ఏం చేశారంటే అతను కొన్నది 12,000లో కొన్నాడు. 60,000 పైగా ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళ రిలేటివ్ ఏమన్నాడంటే అక్కడ ఏమీ డిమాండ్ లేదు. ఆ ఏరియాస్‌లో ఎవరు కొనటం లేదు. మహా అయితే 25,000 రూపాయల్లో మనము సేల్ చేయడమే కష్టము అని అతను చెప్పేసరికి ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళని నమ్మి అయితే దాన్ని సేల్ చేసేద్దాం. ఎందుకు చాలా సంవత్సరాలయింది. మనం 12,000కి కొన్నాము. 10 సంవత్సరాల పైన వెయిట్ చేస్తాము. 20,000, 25,000 వస్తుందా? పర్లేదు చేసేయమన్నారు. ఎందుకు యాక్చువల్‌గా ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు అంటే ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళేం చేశారంటే 60,000, 65,000కి సేల్ చేసుకొని ఆయనకి 25,000 పంపించి రిమైనింగ్ అమౌంట్ వీళ్ళు తీసుకున్నారు. అంటే ఇలాంటి ఇష్యూస్ చాలా చోట్ల ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సేల్ చేద్దామనుకున్నా లేదన్నా కొందామనుకున్నా ఒక ఎక్స్‌పర్ట్ సజెషన్ తీసుకొని ఆ ఏరియాలో రేట్ ఎంతుంది? ఎంతకి మనం సేల్ చేయొచ్చు? ఎలాంటి ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఎగ్జిట్ ఆర్ నాట్? ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు మోర్ దెన్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలొస్తాయి. ఇప్పుడు ఇంకొకటేంటంటే ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అంటే మీ మీ వాళ్ళు చూసే కంటే ముందే ఇక 100% ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎలా జరుగుతాయంటే వాళ్ళ రిలేటివ్స్‌లో గాని, ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా వెళ్లి చూసొస్తారు. వాళ్ళ మాటల్ని విని వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. బట్ నేనేమంటున్నానంటే జస్ట్ ఒక చిన్న చేంజ్ చేద్దాం. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకోండి. ఆ డీటెయిల్స్ మీరు ఆన్‌లైన్‌లో ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకోండి. గూగుల్‌కి వెళ్ళండి. గూగుల్ పిన్ చెక్ చేసుకోండి. ఆ ఏరియాలో మీకు ఏదైనా పాజిటివిటీ ఉందా? అంటే ఆ ఏరియాలో మీకు అనిపిస్తుందా ఫ్యూచర్ గాని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత దెన్ చూడడానికి మీ రిలేటివ్స్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని పంపించండి. వాళ్ళ మాటని ఎక్కడి వరకు తీసుకుంటారంటే ఆ ఏరియాలో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏం స్కోప్స్ ఉన్నాయనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే అది ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రూట్‌ఫుల్ అవుతుంది. సో, ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాలి. ఒకవేళ మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసాము. 10,00,00,000 అయిపోయింది. దీన్ని ఎగ్జిట్ ఎలా చేయాలి? ఎగ్జిట్ చేసేటప్పుడు ఏమేమి టాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది? ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఒక ఎక్స్‌పర్ట్‌ని ప్లాన్ చేసుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే మనం పే చేయాల్సింది డబుల్, ట్రిపుల్ కూడా అయిపోతుంది. అంటే టాక్సెస్ రూపంలో. సో, ఎప్పుడైనా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎంత లిమిట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? దానికి అక్కడి నుంచి పంప్ చేయాల్సిన అమౌంట్ ఏ రూపంలో పంపించాలి? అంటే డాలర్ కన్వర్షన్‌లో పంపిస్తారా? డైరెక్ట్ పంపిస్తారా? ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా తెలుసుకోకుండా మీరు ఒక ₹1,00,00,000 లేకపోతే 50,00,000, 60,00,000 ఒకే ఏరియా నుంచి, ఒకే అమౌంట్ నుంచి పంపించేసిన తర్వాత మీకు నోటీసులు కూడా రావచ్చు. ఈవెన్ చాలా చోట్ల జరిగేదేంటంటే ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే 100% ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమవుతుందంటే రేపొద్దున బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఏ ఏరియాస్‌లో తీసుకోవాలి అనుకుంటే ముంబై హైవే తీసుకుంటే మీరు హ్యాపీగా నందికంది దాటిన తర్వాత పెద్దాపూర్ దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఫైనల్ అయింది కాబట్టి, దాన్ని దాటి సదాశివపేట గాని, లేదంటే ఇంకొంచెం ముందుకెళ్తే మరపల్లి రోడ్‌లో కూడా మంచి వెంచర్స్ ఉన్నాయి. అంటే లోపలికెళ్ళినట్టే ఉంటుంది కానీ, ఆ ఏరియా కూడా రేపొద్దున ఇన్ ఫ్యూచర్‌లో ఒక హైవే రాబోతుందనేది ఒక టాకు. అండ్ వికారాబాద్ కనెక్షన్ ఉంది దానికి. ఆ ఏరియాస్‌లో కూడా తక్కువ అమౌంట్స్‌లో ఉన్నప్పుడు ఏదన్నా మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ ఏరియాని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మీకు 8,000, 10,000, ₹12,000 మీకు డీటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు ఉన్నాయి. బట్ ఆ ఏరియాలో ఇప్పుడు కొంచెం స్తబ్దుగా ఉంది కాబట్టి, మీకు ఎవరైనా ఒక రూపాయి తక్కువకిచ్చే అవకాశాలుంటాయి కాబట్టి, మీరు అటు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సదాశివపేటలో కూడా కొన్ని ఏరియాస్‌లో కొంచెం మార్కెట్ ఇప్పుడు నెమ్మదిగా వస్తుంది. ఆ ఏరియాలో పెట్టినా కూడా మంచి రేట్‌లో మీకు అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే ముందు ఫస్ట్‌లోనే మనం అప్రిషియేషన్ తీసుకోగలిగితే అదొక పాజిటివ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో 10, 15,000 నడుస్తున్నప్పుడు మనం ఒక రూ. 1000కైనా తక్కువకి తీసుకోగలిగితే రూ. 1000 మనకు అప్రిషియేషన్ వచ్చేసినట్టే ఆల్రెడీ. సో, మీరు కొంచెం నెగోషియేషన్‌లో ప్లాన్ చేసుకొని, ఆ ఏరియాస్‌లో ఎంతుందో రేట్ కనుక్కొని, ఆ ఏరియాస్ రేట్‌కి మీ బడ్జెట్ సూట్ అయితే 100% మీరు ఆ ఏరియాస్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ఎన్ఆర్ఐఎల్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఫార్మ్ 32లో మీకు అందరికీ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కదా! కంప్లీట్ అయిన రిజిస్ట్రేషన్స్‌లో 100% మీరు సంవత్సరాల తరబడి డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంచేయకుండా, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్ళి జాగ్రత్తగా సేఫ్ అండ్ సెక్యూర్‌గా మీ దగ్గరే పెట్టుకోండి.
ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు ఏది కొన్నా కూడా మీ పేరెంట్స్ గానీ, మీకు తెలిసిన మేజర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఇన్ఫార్మ్ చేయండి. ఎక్కడ కొన్నాము, ఎవరి దగ్గర కొన్నాము, దానికి ఒక సంబంధించిన ఏజెంట్ లేదంటే అసోసియేట్ ఎవరైనా ఉన్నారో అంటే వాళ్ళ నంబర్స్‌తో సహా మీరు వాళ్ళకిస్తే రేపన్న రోజుని అంటే అన్‌ఈవెన్ సర్కమ్‌స్టాన్సెస్ ఏమైనా ఉన్నా కూడా మీ ల్యాండ్ ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ కొన్ని ఏరియాస్‌లో మనం కొనొద్దని ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఎక్కడ అంటే పైనుంచి మీకు ఏదైనా పవర్ గ్రిడ్ లైన్స్ వెళ్తున్నప్పుడు ఆ ఏరియాస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొద్దని నేను చెప్తాను. అండ్ హైవే నుంచి బాగా డౌన్‌లో ఉన్న ప్లేసెస్‌లో హైవే ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం పెట్టడానికి కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ల్యాండ్ పొజిషన్ ఎలాగుంది? అంటే రేపు మనకి మెయింటెనెన్సెస్ ఎలా ఉంది? అంటే వాళ్ళు ఒక 5 ఇయర్స్ గాని, 10 ఇయర్స్ గాని మెయింటెనెన్స్ ఇస్తున్నారా? ఇవన్నీ చూసుకొని పెట్టాలి. ఎక్కువగా ఉండే డౌట్‌లేంటంటే ఎక్కడ పెట్టాలి? సింపుల్. మీకు ఎవరికి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే సూట్ కాదండి. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ ఒక బడ్జెట్ ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒకే ఏరియాలో పెట్టేస్తే ప్రతి ఏరియా కూడా రేపొద్దున నియోపోలిస్ అయిపోవాలంటే అవ్వదు. బట్ కొంచెం ఓపిక పట్టాలి. ప్రతి దానికి కూడా వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనే దాంట్లో చూసుకుంటే ఒక 2 ఇయర్స్ లోపులో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరో అంత ఇన్వెస్ట్‌మెంట్ చేసేసుకోండి. అంటే ఇది 2025, 27 వరకు మేజర్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఏమన్నా ఉంటే ఎన్ఆర్ఐలు మీ దగ్గర డబ్బులుంటే 100% ఈ 2 ఇయర్స్‌లో మంచి ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసుకోండి. ఎందుకంటే రిటర్న్స్ మీకు చాలా 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 హైయెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. వన్స్ ఈ బూమింగ్ దాటిన తర్వాత అంటే అన్ని సాచురేషన్ పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత మనం పెట్టాలనుకుంటే స్క్వేర్ యార్డ్‌లు మనకు తక్కువగా వస్తాయి. ఇంకా ఎక్కువగా ఎన్ఆర్ఐలకు ఉన్న డౌట్‌లు ఏంటి అంటే ఈ ఏరియాలో పెట్టిన తర్వాత లీగల్‌గా వీళ్ళు క్లియర్ ఉంటారా అని. జీపీ లేఅవుట్లు ఎప్పుడు కూడా తీసుకోవద్దండి. గ్రామ పంచాయతీ లేఅవుట్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే తక్కువ రేట్లకొస్తాయి. బట్ దాంట్లో ఉన్న లిటిగేషన్స్ ఎక్కువుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు నేను చెప్పేది హెచ్ఎండిఏ, డీటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు, ముడా అప్రూవ్డ్ ప్రాజెక్టులు మాత్రమే తీసుకోండి. ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఏమైనా మీ పేరెంట్స్ పేరు మీదో, మీ రిలేటివ్స్ పేరు మీదో లేదా స్పౌస్ పేరు మీదో తీసుకోవాలనుకుంటే తీసుకున్నప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 1కి 2 సార్లు వెరిఫై చేసుకునే తీసుకోండి. ఎందుకంటే ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టులు చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. దాన్ని మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే దీనికి గవర్నమెంట్ అథారిటీ కంపేర్ చేసుకుంటే డీటీసీపీ, హెచ్ఎండిఏ, రెరాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం దీని గవర్నమెంట్ అథారిటీ నుంచి కొంచెం రిలాక్సేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునేటప్పుడు ల్యాండ్ ఓనర్‌ని మీకు దాని ఫెన్సింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చేయించి ఇమ్మని చెప్పండి. ఎందుకు అంటే ఒకవేళ మీరెళ్లి రేపొద్దున ఫెన్సింగ్ ఏద్దామనుకుంటే చాలామంది అడ్డుపెడుతూ ఉంటారు. కాబట్టి ల్యాండ్ ఓనర్‌కి మీరు తీసుకున్న ఒక సపోజ్ ఎంత ప్లేస్ తీసుకున్నా ఆ ఏరియాకి ల్యాండ్ ఓనర్‌కి కొంచెం ఎక్స్‌ట్రా ఇచ్చైనా సరే నాకు బౌండరీ నువ్వే చేసి పెట్టు. అది ఇన్‌క్లూడ్స్ ఇన్ ద కాస్ట్ అని చెప్పేసి ఆ బౌండరీస్ అవి వాళ్ళనే వేసిన తర్వాత ఒక లాక్ రెడీ చేసుకునేంత వరకు మీరు ఎవరైతే ఓనర్ ఉన్నాడో అక్కడే తీసుకోవాల్సొస్తది. అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ మేజర్ ఎక్కడ ఉంటుంది అంటే డాలర్ ఫ్లక్చుయేషన్ వస్తుంది. అంటే డాలర్ రూపీ ఫ్లక్చుయేషన్‌లో మీరేం చేస్తారంటే ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్‌కి పంప్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఇప్పుడు ట్రంప్ ఏదో ఒక ప్రతి ప్లేస్‌లో ఏదో ఒక ఇష్యూ క్రియేట్ అవుతూనే ఉంటుంది. రేపు ఏదైనా ఇష్యూ క్రియేట్ అయినప్పుడు మొన్నటి వరకు ఏంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ ముందున్న వాళ్ళు మాత్రమే వీళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తాము లేకపోతే లేదు అనడంతో చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే ప్రీ డెలివరీస్‌లో కూడా ఇబ్బంది పడ్డారు. అంటే మన దేశం కాని దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే సజెషన్స్ చేస్తారో, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది కాబట్టి, రేపన్న రోజున హైదరాబాద్ లేదా సరౌండింగ్స్‌లో ఎప్పుడైనా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ల్యాండ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. అండ్ ఇన్ ఫ్యూచర్‌కి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. సో నేనేమంటున్నానంటే వాటెవర్ ఇట్ మే బి ఏదన్నా ఇప్పుడు ఏ సిట్యుయేషన్ అన్నా రానివ్వండి. బట్ మీరు ఒక సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఇండియాలో మనకి మంచి ల్యాండ్స్ ఉన్నాయనే ఫీలింగ్ రావాలంటే మాత్రం ఇప్పుడు మీకున్న సేవింగ్స్‌ని 100% ల్యాండ్స్‌లో కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఆ ల్యాండ్స్ మీకు తెలీదు ఇప్పుడు కాకపోతే ఒక ఒక 5 ఇయర్స్ ఆన్ ద లైన్ లేదా 10 ఇయర్స్ ఆన్ ద లైన్ మీకు కోటీశ్వరుడు కావడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగించేదైతే ల్యాండ్ మాత్రమే. జీతం చేసి జీవితంలో సక్సెస్ అయ్యి కోటీశ్వరుడైనోళ్ళు ఎవ్వరూ లేరు. మీరు చాలామంది ఎంతో కష్టపడి జీతాలు సేవ్ చేసుకొని ల్యాండ్స్ కొనుక్కుంటే బిలీవ్ మీ ఆర్ నాట్ ఒక సర్టెన్ టైంలో మీకు మీ వెల్త్ ఎంత పెరిగిందా అనేది ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మీకు 100% అంత వాల్యూ ఉన్నది ఏదైనా ఉంది అంటే నో డౌట్ అది ల్యాండే ఉంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఏరియాలో పెట్టాలి, ఎలాంటి కండిషన్స్‌లో ఉండాలి అది, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 100% నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బికాజ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా నేను 10 ఇయర్స్ నుంచి ఇదే ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో చాలామంది ఎన్ఆర్ఐకి నేను సజెస్ట్ చేశాను. టెక్సాస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూఎస్, యూకే, కెనడా
అండ్ స్పెయిన్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి నేను సజెషన్స్ ఇచ్చి ఉన్నాను. సో మీకు ఏదైనా సజెషన్ కావాలంటే 100% నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ 9391151121. థ్యాంక్ యూ.